ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి ప్రార్థనా ఛానల్ వీక్షిస్తున్న ప్రియులారా, పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభేసు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్యాంశ ధ్యానముగా యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, ఉన్నతుడా మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఇది నాయన మీ సమయం ప్రభువా, ఇదిగో తండ్రి మీరు మాట్లాడే సమయం తండ్రి నాయన. ఈ సమయంలో ప్రభువా అయ్యా, ఎవరైతే నాయన ఈ ప్రోగ్రాం నాయన వీక్షిస్తున్నారో వారితో నాయన బహు సూటిగా నేరుగా మాట్లాడండి ప్రభువా తండ్రి. నిజంగా అల్పుడను అయోగ్యుడైన నన్ను నాయన అయ్యా, ఇదిగో ప్రభువా నన్ను చూడక నాయన తండ్రి అయ్యా, మీకు సాధనంగా నన్ను వాడుకోమని వేడుకుంటూ వినేవారికి నాయన ఇదిగో వాక్యం వింటుండగా నాయన అయ్యా, వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే కృప అయ్యా భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ యోవేలు ప్రవక్త యూదా ప్రజలను గూర్చి, యూదా ప్రజలు మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ విగ్రహారాధన చేస్తూ మరి పాపములో పడి జీవిస్తూ వారు దేవునికి అవిధేయతలై పాపంలో పడి ఉంటున్నప్పుడు దేవుడు వారి మీద కోపం కలిగి దేవుడు వారి మీదకి ఒక శిక్షణ పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా దినము వారి మీదకి వచ్చుచునంట. ఈ యూదా ప్రజల మీదకి దేవుడు ఒక శిక్షను పంపించబోతున్నాడు. ఆ పంపించే శిక్షను గురించి చెబుతూ యోవేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యోవేలు, నువ్వు వెళ్ళి యూదా ప్రజలకి ఇదిగో వారు చేసిన ఆ తిరుగుబాటు వల్ల, అయోగ్యత వల్ల, వారు చేస్తున్న పాపం వల్ల ఇదిగో నేను వారి మీదకి ఒక అసాధారణమైన సహజమైన ఒక శిక్షను, ఒక ఉగ్రతను వారి మీద రప్పించబోతున్నా. ఏంటి ఆ ఉగ్రత, ఆ శిక్ష అంటే? హల్లెలూయా. చూడండి, మిడతల దండును వారి మీద పంపించబోతున్నా. ఈ మిడతల దండు వచ్చి వారి దేశాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వారి సంపదలను అన్నింటినీ, పంటలను అన్నింటినీ పాడు చేస్తే గొప్ప కరువు, సంక్షోభము వారిని చూడబోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూనే యోవేలు ప్రవక్త ద్వారా వాడుకుంటూనే 1వ వచనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయము మరి నుంచి స్టార్ట్ అయ్యి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం వరకు దేవుని దినం ఉగ్రతను గురించి తెలియజేస్తూనే 2వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి పరిశుద్ధాత్మక స్వరం మారిపోతూ ఉంది. దేవుని స్వరం మారుతూ ఉంది. యోవేలు యొక్క స్వరం మారుతూ ఉంది అనొచ్చు. హల్లెలూయా. ఏంటంటే ముందు చూస్తే దేవుడు వారు చేసిన తిరుగుబాటును బట్టి వారి మీదికి ఇదిగో ఒక శిక్షను, ఒక ఉగ్రతను, మిడతల దండును పంపిస్తున్నానని చెబుతున్నాడు కదా. అయితే తర్వాత చూస్తే వారు గనక తమ మనసు మార్చుకొని పశ్చాత్తాపడుతూ ఒక సరి అయిన ఉపవాస ప్రార్థన, ఒక నిజమైన ఉపవాస ప్రార్థన, పరలోకం నుంచి దేవుని శక్తిని దించే ఉపవాస ప్రార్థన గనుక మీరు యూదా దేశమంతటా ప్రతి వారు చేసినట్లయితే దేవుడు ఈ శిక్షను తప్పించి మిమ్మల్ని ఇదిగో ఇలాగూ ఆశీర్విస్తానని దేవుడు తర్వాత యోవేలు గ్రంథం అంతా మనం చివరి వచనం వరకు మనం చూడవచ్చు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, గడిచిన వారంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే 7 రకాల బహుమతుల గురించి ఒక ప్రసంగం విని ఉన్నాం. అనేకులు నాతో మాట్లాడి ఉన్నారు, నన్ను అడిగి ఉన్నారు, అన్న పరిశుద్ధాత్మ ఇచ్చే 7 రకాల బహుమతులు విన్నాం, చాలా బాగానే ఉన్నాయి. అయితే మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మేమేమి చేయాలి? ఆల్రెడీ ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందుకున్నాం, కొన్ని వరాలు మాకు రాకుండా ఉంటున్నాయి. కొందరైతే అన్న నేను భాషలు మాట్లాడలేకపోతున్నా, భాషల్లో లోతుగా మాట్లాడాలంటే నేనేం చేయాలా అన్న, మేము అసలు పరిశుద్ధాత్మని పొందుకోలేదు అన్న. మరికొందరు అన్న 9 రకాలైన ఆత్మవరాలు పొందాలంటే మేమేం చేయాలని ఇలా చాలామంది నన్ను అడిగారు. వారందరికీ కూడా నేను సమాధానం చెప్పాను. ఇంకా ఇలాంటి ప్రశ్నలు మీరు కూడా కలిగి ఉంటే దానికి జవాబు ఇదే. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో బైబిల్లో ఎన్నో మార్గాలు చెబుతుంది. అందులో ప్రాముఖ్యమైన 5 మార్గాలు మీకు చెబుతా. 5 పద్ధతుల ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఏంటి అవంటే చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకునేది అనేది అతని విశ్వాస యాత్రలో, అతని జీవితంలో ఒక ప్రధానమైన అంశముగా, ఒక విశిష్టమైన విషయంగా మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మను మనం ఎన్నో రకాలుగా పొందుకోవచ్చు. అంటే ఏంటి ఆ విధం అంటే
ఎన్నో రకరకాలైన ప్రార్థనలు చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. హల్లెలూయా. ఏంటి ఆ ప్రార్థనలు? 5 రకాలైన ప్రార్థనలు మీ ముందు ఉంచబోతున్నా. మొట్టమొదటిగా చూడండి, విశ్వాసము కలిగి విశ్వాసముతో చేసే ప్రార్థన. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, యేసును విశ్వసించటం ద్వారా, ఆయనను నమ్మటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. పరిశుద్ధాత్మ వారు పొందుకోవడం ప్రారంభమవుతుందని బైబిల్ చెబుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం ఏం తెలుసుకుంటామంటే, ఒక విశ్వాస శక్తి వల్ల, అంటే విశ్వాసం కలిగి ఉండడం వల్ల, ఆ విశ్వాసం కలిగి ఉన్న ఆ శక్తి ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన వచ్చి హృదయంలో నివసిస్తాడు కదా, ఈ హృదయం యొక్క తలుపులు తెరిచే శక్తి విశ్వాసానికి ఉంటుంది. హల్లెలూయా. అంటే విశ్వాసం అనే హృదయానికి ఉన్న తలుపులు తెరిచేది విశ్వాసమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసించడానికి విశ్వాసం మాత్రమే హృదయ తలుపులు తెరవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే, విశ్వాసం అనేది ఒక ఫౌండేషన్ స్టెప్ లాంటిది. ఏంటంటే ఒక పునాదికి కొరకై విశ్వాసమైన ఆ పునాది దానికి వేసే ఒక మొట్టమొదటి అడుగు లాంటిది. హల్లెలూయా. ఫౌండేషన్ స్టెప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫౌండేషన్ స్టెప్. ఏంటి అంటే, చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. ఈ వాక్యము మీకు కనుక అర్థమవుతే ఫౌండేషన్ స్టెప్ అంటే ఏందో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు, దేన్నైనా పొందుకోవచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు అన్న మర్మము, సత్యము మీరు గ్రహిస్తారు. ఏంటి ఆ వాక్యము? హల్లెలూయా. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూచినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిల్వ శిక్ష పొందుతున్నప్పుడు ఆయనతో కూడా కుడివైపును ఎడమవైపున 2 దొంగలు వారు కూడా శిల్వ శిక్షను పొందుతున్నారు. హల్లెలూయా. అయితే వారిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు 30వ వచనంలో, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవాడు ఆయనను గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమను. హల్లెలూయా. చూడండి, ఈ 2 దొంగల సంభాషణ చూచినట్లయితే, ఒక దొంగ, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని విడిపించు. చూడండి, ఆ దొంగ చేసే ప్రార్థనలో, ఒకవేళ యేసుతో మాట్లాడుతాను అనుకుందాం, ప్రార్థన చేస్తాను అనుకుందాం, ఆ దొంగ చేసే ప్రార్థనలో అవిశ్వాసం ఉంది. నీవు క్రీస్తు కదా అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు అభిషక్తుడవు, నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటూనే నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నాను. అవిశ్వాసంతో కూడుకున్న ప్రార్థన. కానీ రెండవ దొంగ అయితే చూడండి, ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన. అతను ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. హల్లెలూయా. అదేంటన్నా ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నాడని రాయబడలేదంటే, హల్లెలూయా, అంటే వాక్యం రాయబడితేనే నువ్వు నమ్మేది. చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత బాగా ఆపరేట్ అవుతున్నాయో. పరిశుద్ధాత్మ కార్యాలు అతను విశ్వసించటం తోడనే పరిశుద్ధాత్మ మరి శక్తి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ఇక్కడ రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే, మొదటి వాడిని గద్దిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, గద్దించే ఒక శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మతో కూడా శక్తిని పొందుకుంటున్నాడు, ఆదరణ పొందుకుంటున్నాడు. గడిచిన వారంలో పరిశుద్ధాత్మ ఇచ్చే 7 బహుమతుల గురించి విన్నాం కదా. ఇక్కడ ఈ దొంగ ఆ 7 బహుమతులు పొందేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆపరేట్ అవుతున్నాడు, మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పేరు పెట్టి పిలిచి వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించే అనుభవంతో, మరి ఎన్నో విషయాలు మర్మాలు నేర్పించి ఎన్నో సూచక్రియలు చేస్తే శిష్యులు కూడా యేసుకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, యేసుకి వ్యతిరేకంగా నిలబడేవారి విషయంలో వారిని గద్దించలేకపోయారు. హల్లెలూయా. శిష్యులు చేయలేని పని ఒక దొంగ ఎలా చేయగలుగుతున్నాడు? పక్కన ఉన్న దొంగతో వారిని గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గద్దించగలుగుతున్నాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. చూడండి, ఈ సిలువలోని దొంగ ఏమడుగుతున్నాడు? మొదటి దొంగలాగా నన్ను రక్షించుము అని ప్రాణ తీపి కోసం అడగడం లేదు. అయ్యా, నన్ను విడిపించి, నేను బ్రతకాలనుకుంటున్నా, నాకు ఈ సిలువ శిక్షించి విడిపించని అడగడం లేదు. హల్లెలూయా. కానీ ఏమడుగుతున్నాడు అంటే, మనం ఇక్కడ చూసినట్లయితే, నీవు క్రీస్తువు కదా,
అయితే నువ్వు ప్రభువైన యేసు క్రీస్తువు, నువ్వు అభిషక్తుడు, నీ రాజ్యం వస్తుంది, నువ్వు దేవుని కుమారుడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొనుము. హల్లెలూయా. చూడండి, శిష్యులు కూడా ఎంతోగానో ప్రభువైన యేసు క్రీస్తు వారి శిష్యులకు ఎంతగానో బోధిస్తే కూడా నా రాజ్యం వస్తుందని చెప్పినా కూడా వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. సమస్యలు వచ్చిన వెంటనే పారిపోతూ ఉన్నారు, దాక్కుంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ దొంగ అలా చేయడం లేదు. కానీ ఒకవేళ ప్రభువైన యేసు క్రీస్తు వారిని, ప్రభువా నన్ను క్షమించు, నేను తెలుసో తెలియక తప్పు చేశా, నన్ను విడిపించి శిలువ శిక్షించి విడిపిస్తే నీ శిష్యుల వల్ల నేను పరిచర్య చేస్తా అని దేవుడు అడిగింటే, ఒకవేళ దేవుడు అతను విడిపించుంటే మరొక అపొస్తలుడైన పౌలు అయ్యుండేవాడు. హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని తన ప్రాణము నుంచి ఆ శిక్ష నుంచి విడిపించమని అడగలేదు. హల్లెలూయా. నీ రాజ్యం వచ్చినప్పుడు, నిత్య జీవంలో నేను కనబడాలనుకుంటున్నా, నీ రాజ్యం నేను కనబడాలనుకుంటున్నా, నీ రాజ్యం వచ్చినప్పుడు ప్రభువా నేను కూడా నీ రాజ్యంలో ఒకటిగా ఉండాలనుకుంటున్నా ప్రభువా అని ఒక్కటి మాత్రం విశేషమైనది, ఉన్నతమైనది, గొప్పది అడిగి పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఆపరేట్ అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే, అంటే నిత్య జీవం పొందుకోవాలంటే, దేవుని రాజ్యంలో కనపడాలంటే బైబిల్ ఎన్నో షరతులు చెప్తా ఉంది, ఎన్నో కండిషన్ చెప్తున్నాయి. ఏంటి ఆ కండిషన్లు? ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మార్గంలో వెళుతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు సద్బోధ కూడా నిత్యజీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి అంటే, అతని ఆ వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో ర్యాపోర్ట్ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ ఆస్తిని అమ్మివేసి బీదలకు పంచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించమన్నప్పుడు అతను ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మీద విశ్వాసం ఉంచక, హల్లెలూయా, విశ్వాసం ఉంచడం లేదండి. చూడండి, అది వరకు తను చిన్నప్పటి నుంచే బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞలు అన్నింటినీ పాటిస్తున్నా కదా చూడు అని యేసేతో అడుగుతున్నాడు. యేసే కాదనడం లేదు. హల్లెలూయా. కానీ నిత్య జీవనం పొందుకోలేకపోతున్నాడు. ఎన్నో ఉపవాసాలు చేశాడు, ఎన్నెన్నో పనులు చేశాడు, అయినా కానీ యేసే మీద విశ్వాసం ఉంచకపోవడం వల్ల పరలోకాన్ని పొందుకోలేకపోయాడు. ఇంకా చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు నికోదేము అనే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప అతడు పరలోక రాజ్యంలో నిత్యజీవం పొందుకోడు, పరలోక రాజ్యంలో కనపడు. ఇదిగో నా రాజ్యంలో అతడు సంచరించలేడు, నా రాజ్యంలోనికి ప్రవేశించలేడని దేవుడు కర్రకంటిగా నికోదేముతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడని అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తు ఆత్మ అంట. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మకున్న 7 పేర్లలో ఒక పేరు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, క్రీస్తు పేరిట వచ్చే ఆత్మ. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ కనుక చూడండి, ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా వినకపోయినా దొంగ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లే. హల్లెలూయా. యేసే సమక్షంలోనే పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు అన్నింటిని కూడా పొందుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటే కానీ ఆత్మను పొందుకోలేం, పరలోక రాజ్యంలోకి చేరలేం. కానీ దొంగ వెళ్ళగలిగాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరిగట్టు చూస్తున్నాం. అతని విశ్వాసమే, హల్లెలూయా, అతని విశ్వాస సహితమైన ప్రార్థన పరలోక రాజ్యానికి తర్వాత అతను మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో కనబడడానికి యోగ్యుడిగా మారిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇది ఒక మార్గం. విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు, పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుభవించవచ్చు. ఇంకొక మార్గం తెలుసుకుందాం. ఏంటంటే పశ్చాత్తాపడి బాప్తిసం పొంది ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఏంటి అర్థం కాలేదంటే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం మీరు పొందుకుంటారు. అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలి. తను చేసిన పాపాలను బట్టి తన పాపములన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఇంకొకటి 3వది చూస్తే లేయింగ్ హ్యాండ్స్, అంటే అభిషేకం పొందుకున్న వాళ్ళు, అంటే పరిశుద్ధాత్మ అభిషేకించే వరం పొందుకున్న వాళ్ళు, అపోస్తలులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు కొందరికి అభిషేకించే వరం ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరైనా మీద
దే ఆర్ లేయింగ్ దేర్ హ్యాండ్స్ అపాన్ సమ్ ఎనీబడి, ఎవరి మీదైనా సరే వారు చేతులు ఉంచినప్పుడు వారు వీరికున్న శక్తిని బట్టి, వరాన్ని బట్టి అలాంటి వారు వారి ద్వారా ప్రార్థన చేయించుకునే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. హల్లెలూయా. ఉదాహరణకు చూసినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను వారు అంగీకరించారని తెలిసి పేతురు, యోహానులు వారి మధ్యలోకి వెళ్ళి ప్రజల మీదికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారి చేతుల మీద, వారి తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేటప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాం. సేమ్ ఇలాంటి ప్రార్థన సేమ్ ఇలాంటిది రిపీట్ అయింది అందామా అంటే ఎస్. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే అక్కడైతే అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనికి వెళ్ళి ఎఫెసులో ఉన్న విశ్వాసుల దగ్గరకు వెళ్ళి అక్కడ సంఘములతో వారు మాట్లాడుతూ వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు ఎఫెసు సంఘం వారు, ఆ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక 3వ మార్గంగా చూస్తున్నాం. మరొకటి 4వ మార్గం, పరిశుద్ధాత్మను పొందుకునే 4వ ప్రార్థన ఏంటంటే ఎర్నెస్ట్ ప్రేయర్. అంటే ఒక తీవ్రమైన ప్రార్థన, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన, ఒక మగసిరి కలిగిన ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఎట్లా అంటే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు చేసే ప్రార్థన చూడండి. 80 సంవత్సరాల కంటే పై వయసు కలిగిన ముసలివాడు యబ్బోకు రేవు దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం కూడా అనవచ్చు. యబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మగసిరి కలిగిన, పట్టుదల కలిగిన, తీవ్రమైన ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన ద్వారా కూడా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. చూడండి, మరి క్రొత్త నిబంధనలో చూస్తే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 29 వచనం నుంచి 31 వచనం వరకు చూస్తే పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ పడి ఉన్న కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ కుంటివాడికి జరిగిన స్వస్థతను చూచి ఆనాటి సమాజంలో గొప్ప అలజడి ప్రారంభమైంది. ఆ అలజడి ప్రారంభమై ఈ వ్యక్తికి స్వస్థతకు కారణం ఎవరని తెలుసుకుని పేతురు, యోహానులు పట్టుకొని, అంటే అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఈ ప్రధాన యాజకులు పట్టుకొని సమాజంలో నిలబెట్టి మీరు ఏ నామంతో ఇలాంటి సువార్త చేస్తున్నారు, ఎలాంటి శక్తి కలిగి ఇలాంటి సూచక్రియలు చేస్తున్నారు, కనుక మీరు ఇవి చేయకూడదు, మీరు ఇలాంటి పనులు చేయకూడదని వారిని బెదిరించి భయపెట్టి పంపుతున్నారు. మనము అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 29 నుంచి 31 వరకు చూస్తే వారు ఈ వార్తను విని వారికి పట్టుదల కలిగి తీవ్రమైన ప్రార్థన, ఏకీభవించే ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలం అంతా కూడా కంపించడం ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు చేసే ప్రార్థనకు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి దర్శనాలు, ప్రవచనాలు అన్నీ చూచి నానొక గందరగోళం స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇట్ ఈజ్ ఏ ఎర్నెస్ట్ ప్రేయర్. ఆసక్తితో చేసే ప్రార్థనతో పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. అలాగే 5వది ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా. చూడండి, ఇప్పటి వరకు మనము అనేక 4 తెలుసుకున్నాం. వీటన్నిటికంటే కూడా విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది. రెండవది ఏంటంటే పశ్చాత్తాపం పొందుకొని బాప్తిసము పొంది ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది. మూడవదిగా మరి దైవసేవకులైన వారు మీ తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. నాలుగవదిగా నువ్వు తీవ్రమైన ఆసక్తితో మగసిరి కలిగిన ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ వీటన్నిటి ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఒక దినము నీ ఆత్మను కోల్పోయే పరిస్థితులు రావచ్చు. హల్లెలూయా. కానీ వీటన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైందంటే ఒక వ్యక్తి ఉపవాసం చేసి ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటే అలాంటి ఉపవాస రీతిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎన్నడూ పడిపోడు, ఎన్నడూ తప్పిపోడు, తన ఆత్మను ఎన్నడూ కోల్పోడు. మిగిలిన ప్రార్థనల ద్వారా దేని ద్వారా పొందుకున్నా అతను తప్పిపోవచ్చు, తన ఆత్మను కోల్పోవచ్చు. హల్లెలూయా. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దోస్ అండ్ దిస్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా నన్ను అనేకులు అడిగారు కదా, మేము పరిశుద్ధత్వం పొందుకోవాలంటే, నువ్వు పరిశుద్ధత్వం పొందుకోవాలంటే, నీ ఆత్మలో నువ్వు నగరించబడాలంటే, నానాటికి బలాభివృద్ధి పొందాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. అది సాధ్యమవుతుంది. చూడండి, ఎందుకంటే యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటున్నాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదనని. అంటే ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతానని వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి ప్రతి వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అయితే నువ్వు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు అది ఒక శక్తివంతమైన అభిషేకము, ఒక ఉన్నతమైన అభిషేకంగా ఉంటుంది. హల్లెలూయా. వేరే మార్గాల ద్వారా పొందిన అభిషేకం కంటే కూడా ఉపవాసంలో పొందిన అభిషేకము చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం
అనేది చూడండి, ఒక ప్రయాసముతో, ఒక కష్టముతో, ప్రసవ వేదనతో పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలుస్తుంది. మిగిలిన వారి ద్వారా ఏంటంటే ప్రయాసపడకుండా పొందుకున్నారు కాబట్టి దాని విలువ తెలియదు, కాబట్టి పరిశుద్ధాత్మను ఊరకనే కోల్పోతారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా దాదాపుగా 2006 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు ఎన్నోసార్లు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఎక్కడ ఉపవాస ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళి ఒక పక్షిలాగా వెళ్ళి ఎగిరి వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. ఇలాగ ఉపవాస ప్రార్థనలో మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ఆ 2008 నుంచి 8వ సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా నా ఆత్మను నేను కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఆ ధైర్యంతో నేను మీకు చెప్తున్నా, ఐ రికమెండ్ దిస్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోమని మిమ్మల్ని పిలుపుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాటిని రుచి చూచి పరలోక సంబంధమైన ఆ మర్మములో తెలుసుకొని వాటిని అనుభవించిన తర్వాత ఆ వ్యక్తి పడిపోతే, ఆ వ్యక్తి చెడిపోతే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను కోల్పోతే ఆ వ్యక్తిని లేవనెత్తడం, బలపరచడం, గుణపరచడం ఎవరి వల్ల సాధ్యం కాదంట. ఎందుకంటే మిగిలిన మార్గాల ద్వారా అతని ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటాడని చెప్పవచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి చూడండి, ఉపవాసంతో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి ఎన్నడూ పడిపోవడం అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇక్కడ సరే అన్న ఉపవాసం రీతిగానే మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇష్టపడతాం. అయితే అన్న, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఏంటి, మేము ఉపవాసం చేస్తూనే ఉన్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, అయినా కూడా మాకు పరిశుద్ధాత్మ రావడం లేదే, పరిశుద్ధాత్మ మేము పొందుకోవడం లేదే, పరిశుద్ధ ఆత్మ కొరకు మేము కనిపెడుతున్నప్పటికీ నూతనత్వం పొందుకోలేకపోతున్నాము, క్రొత్త వరాలు రావడం లేదంటే దానికి కారణం ఉంది. హల్లెలూయా. ఏంటంటే ఉపవాస ప్రార్థనలు 5 రకాల ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి. బైబిల్ అంతటా చూస్తే 5 రకాల ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి. చూడండి, వాటిని గురించి బ్రీఫ్గా మీకు చెప్పి మీరు చేయవలసిన ఉపవాస ప్రార్థనలు చెప్తాం. చూడండి, మొదటి ఉపవాస ప్రార్థన అంటే పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్. అంటే దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో దానియేలు నపుంసకపు అధిపతితో అంటున్నాడు, అయ్యా, ఈ రాజు తినే మాంసము ద్రాక్షరసం మాకొద్దు, కానీ మేము తినుటకు మాకు పండ్లు, కూరగాయలు, ధాన్యము ఇవ్వు అని అడిగినప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళు అవి తిన్న తర్వాత వారిలో ఒక గొప్ప తేజస్సును చూసి సరే ఇది కంటిన్యూ చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. అలాగూ దానియేలు ఏం చేస్తున్నారంటే 10వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూస్తే 80 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు 21 రోజులు 3 వారాలు చేసి ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. బబులోను చెర ఇంకా విముక్తి కలగబోతుంది కదా, దానిని దేవుని గుర్తు చేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే దానియేలు చేసే ఉపవాస ప్రార్థన అంటే పాక్షికమైన ఉపవాసం, కంప్లీట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం లేదు. కానీ దానియేలు ఏంటంటే అతను మాంసాహారము, ద్రాక్షరసము తినడం, శ్రేష్టమైన ఇంపైన భోజనం తినడం లేదు, కానీ కేవలం పండ్లు, కూరగాయలు, నీటిని మాత్రమే తగుమాత్రం వాటిని తీసుకొని ఉపవాసం ఉంటున్నాడు. చూడండి, కంప్లీట్గా ఎలా ఉండగలుగుతాడు 80 సంవత్సరాల వృద్ధుడు. హల్లెలూయా. కేవలం అంటే ఒక పూట తింటున్నాడేమో, ఒక పూట తిని కొన్ని అవి కూడా లైట్గా శరీరము శక్తి కొరకు తిని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అందుకే దీన్ని పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్ లేదా దానియేల్ ఫాస్టింగ్ అంటారు. రెండవదిగా చూస్తే అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థన. చాలామంది 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు మాత్రమే ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన చేయగలరు. అంటే ఈ ఉపవాస ప్రార్థనలో వితౌట్ ఫుడ్ వాటర్ అసలు నీరు, ఆహారం తీసుకోకుండా 3 దినాలు ఏకదాటిగా ఉపవాస ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. షార్ట్ ఉపవాస ప్రార్థనలకైతే ఐ రికమెండ్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇలాంటి ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు బలమైన శక్తి కార్యాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. యోనా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో నినెవె పట్టణస్థులు కూడా ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కేవలం ఆ ప్రజలే కాదు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఉపవాసం ఉండడమే కాకుండా వారి పశువులకు కూడా మేత వేయకుండా, నీళ్లు కూడా త్రాగనీయకుండా ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ఒక అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఎస్తేరు మరి మొర్దెకై కూడా మరి యూదులందరికీ ఉపవాస ప్రార్థన చేయమని 3 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థన, ఏమి ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా మరి కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా చేశారు కాబట్టి, అలాంటి అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు కాబట్టి వాళ్ళు నినెవె ప్రజలు గొప్ప
విడుదల పొందుకున్నారు. అలాగే ఎస్తేరు గ్రంథంలో మరి యూదులు కూడా గొప్ప విజయం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ ఉపవాస ప్రార్థన ఏంటంటే రెగ్యులర్ అండ్ సీజనల్ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే తరచుగా ప్రత్యేక కాలాల్లో, పండుగ కాలాల్లో చేసే ఉపవాస ప్రార్థన. ఇప్పుడు కూడా మరి అనేక మంది ఒక సీజనల్ ఫాస్టింగ్ ప్రార్థన చేయబోతున్నారు కదా, లెంట్ డేస్లో మరి కొన్ని దీర్ఘకాలికమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కదా. హల్లెలూయా. ఇలాగ ప్రత్యేక కాలాల్లో ప్రత్యేకంగా చేసే ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో పరిసయ్యుడు అంటున్నాడు ప్రార్థనలో చేస్తూ, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను కదా, 2 మార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నా కదా. అంటే తరచు సీజనల్ ఫాస్టింగ్, రెగ్యులర్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అలాగే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 27వ వచనం చూస్తే హన్నా ప్రవక్తిని చూస్తే ఆమె తన భర్త మరణించింది మొదలుకొని 84 సంవత్సరాల వరకు నిత్యము, అంటే అప్పుడప్పుడు తరచు మరి సీజనల్గా ఫాస్టింగ్ ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలోనే ఉండిపోయింది. హల్లెలూయా. ఇది 4వ రకమైన ఉపవాస ప్రార్థన. 5వదిగా చూస్తే కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇందాక మనం తెలుసుకున్నాం కదా. చూడండి, యోవేలు గ్రంథంలో అక్కడ దేవుడు మీరు కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్ యూదా ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు పిలిపిస్తున్నాడు కదా. అలాగే చూడండి, 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 13వ వచనం చూస్తే యెహోషాపాతు తన మీదికి 3 దేశాల నుంచి శత్రువులు, అంటే మోయాబీయులు, తర్వాత అమ్మోనీయులు, మెయోనీయులు అనే ఈ 3 శత్రువులు తన మీదికి దాడికి వస్తున్న తరుణంలో యెహోషాపాతు తలంచుకొని ఇదిగో ఉపవాస ప్రార్థన ద్వారానే వీరిని జయించవచ్చని తీర్మానం చేసుకుని దేశమంతటా యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండని దేశమంతటా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో 5 రకాల ఉపవాస ప్రార్థనలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి కండి, ప్రాముఖ్యంగా వాటికి ప్రాముఖ్యత లేదు. హల్లెలూయా. ఈ 5 రకాల ఉపవాస ప్రార్థన చూస్తున్నాం. అయితే నిజమైన ఉపవాస ప్రార్థన, దేవుని దింపే ఉపవాస ప్రార్థన, దేవుని శక్తిని దింపే ఉపవాస ప్రార్థన ఏంటంటే, చూడండి ఎలా చేయాలంటే, ఉపవాస ప్రార్థన చేసే ముందుగా మొట్టమొదటిగా నువ్వు దేవునితో తీర్మానం చేయాలి. ఏంటి అంటే దేవునితో ఒప్పందం చేసుకోవాలి. ఏంటి ఆ ఒప్పందము అంటే, నువ్వు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? 3 రోజుల, 5 రోజుల, 7 రోజుల, దానియేలులాగా దీర్ఘకాలం ఉపవాస ప్రార్థన ఏదైనా సరే, మొదట ప్రభువా నేను ఐ రికమెండ్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్. ఒకవేళ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ మందిరంలో చేస్తున్నాను అనుకుందాం. దీని ఉదాహరణ తీసుకుందాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో, రహస్య స్థలాల్లో, కొండల్లో, గుట్టల్లో, ఇంట్లో కూడా చేసే ప్రార్థన ఉండొచ్చు. కానీ మందిరంలో తీసుకునే ఉపవాస ప్రార్థన ఉదాహరణ తీసుకుందాం. 3 దినాల ఉపవాస ప్రార్థన దేవుని మందిరంలో చేస్తున్నారు అనుకుందాం. హల్లెలూయా. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన అంటే అంటే 2, వాసం అంటే నివసించడం, 2 కలిసి నివసించడం. అంటే ఫాస్టింగ్ అంటే, ఉపవాసం అంటే దేవునితో కలిసి నివాసించడం అని అర్థం. ఉపవాసం అంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడం, ఉపవాసం ద్వారా నీ శరీరాన్ని నలగొట్టడం, ఆయాసపరచడం, శ్రమపరచడంగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే 3 దినాలు నువ్వు మందిరంలో చేస్తున్నట్లయితే, ఈ కండిషన్స్ నువ్వు పాటిస్తే తప్పకుండా ఒక శక్తివంతమైన ఉన్నతమైన పరిశుద్ధాత్మను పొందుకుంటావు. జగ్దో రివె శరలిమెర యా స్వగతురన్సని రిబిల హెమ్ రియాలబాల. హల్లెలూయా. ఏంటంటే చూడండి, ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు దేవుని మందిరం చేస్తున్నట్టయితే మందిరం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు 3 దినాలు చేస్తున్నావా, 3 దినాలు మందిరంలోనే ఉండాలా. మందిరంలోకి అటు ఇటు బయటికి వెళ్ళకూడదు, ఒకటి కండిషన్. రెండవది ఏంటంటే, మందిరంలో ఉపవాస ప్రార్థించేటప్పుడు నువ్వు తక్కువ నిద్రపోవాలి. అంటే 3 గంటలు లేదా 3 or 4 hours మాత్రమే నిద్రపోవాలి. కనుక నాతో కూడా మీరు కళ్ళు మూసుకొని ఏకీవించి ప్రార్థన చేసినట్లయితే, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. జగ్దోర్ రిమ శరందన రెవ శరగురవుదన రివేలవయ్యా ఏ రెవ శర్యాందోన రీకాలమధురా ఎన్ రవ్యాంతోన రివి శేలో కొరదల. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నాయన ఏమి చేస్తే అయ్యా పొందుకుంటారో అయ్యా, మీరు ఇదిగో నీ ప్రజలతో నాయన ఇదిగో తేటగాను సూటిగాను మాట్లాడినందుకు స్తోత్రం. జమ్ దిరా కలవదల అయ్యా, విన్న వాక్యానుసారంగా వారు నడుచుకునే కృప వారికి దయచే. జమ్ దొరియా కలౌ శలో రివే ఏం ర్యాతున రివేలవరా తండ్రి అయ్యా, విని దాని ప్రకారం నడుచుకునే శక్తిని, నేను ఆసక్తిని, పట్టుదలను దయచేయండి నాయన. ఓ లివి రివా రకలవుదా తండ్రి, ఎవరైతే నైనా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి, ఓ శంతియానా రివేసియా యా రివి క్రౌదనారా వాళ్ళ తండ్రి, కొంతమంది వ్యాధులతో, సమస్యలతో, ఇబ్బందులతో అయ్యా బాధపడుతున్నారు ప్రభా తండ్రి. అలాంటి వారిని అయ్యా ఇదిగో తండ్రి, వారికి విడుదల, విమోచన, స్వస్థత దయచేయండి నాయన. జమ్ దెరే కలౌ షోరాజరా ఏనమ దురాంత హెనబ అభాస్య ఏ హతోరీ కరవుదల తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఒక వ్యక్తి నాయన అయ్యా మరణించాలని
మరణించాలని మరణాపేక్ష కలిగిన వాడై ఉంటున్నాడు ప్రభా. తన కలిగిన అప్పులను బట్టి ఇదిగో మరణించాలని ఇదిగో సంచరిస్తుండగా యేసు నామములో ప్రభా జమెథిరల అయ్యా ఆ వ్యక్తి పట్టబడును గాక తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో ప్రోగ్రాం చూస్తుండగా నాయన అతని మనసు మారును గాక యేసు నామములో. అతన్ని ఇదిగో అయ్యా బాధించి ఇదిగో మరణాపేక్షకు తోడుకొని ఆ దురాత్మ వెనుదిరిగిపోవును గాక. ఓ రిమా షేదిరియలవా జక్త రెసల నివేశ హెల్మ రౌతన రిబిలబిర తండ్రి అతను తప్పించండి నాయన. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఉపవాస ప్రార్థన రీతిగా నాయన నీ దగ్గర అతను కనిపెట్టుతున్నప్పుడు అయ్యా అప్పుల్లో ఉన్న వ్యక్తి అప్పులు ఇచ్చే వ్యక్తిగా మారబోతున్నందుకు మీకు స్తోత్రం. జక్తిరిహాసిరేలివా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.